రేవంత్ రెడ్డి గారు నిన్న జెండా ఆవిష్కరిస్తూ ఒక పచ్చి అబద్ధాన్ని ప్రస్తావించాడు. కాళేశ్వరం ప్రాజెక్టు లో ఇది ఒక భాగం, ఇలాంటి ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ కూడా గోదావరిలో కొట్టుకపోయినాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు. 80,000 కోట్ల ప్రాజెక్టు నిర్మాణము, నీ భాషలో 1,00,000 కోట్ల ప్రాజెక్టు గంగ పాలైందన్నావు, గోదావరి పాలైందన్నావు. మరి ఎక్కడ నీళ్ళు, ఎట్లా వస్తున్నాయి నీళ్లు? నీ ప్రభుత్వమే కదా, నీ ఇంజనీర్లే కదా 3 రోజుల నుండి ఈ నీటిని తీసుకొచ్చేసి మిడ్ మానేర్ నింపి, ఎల్ఎండి నింపి, కాకతీయ కెనాల్ ద్వారా రేపు వచ్చే 10 నెలలు రైతులకి వానాకాలము, అదే విధంగా యాసంగి పంట కోసం ఈ నీళ్లే కదా రేపు వచ్చే ఉపయోగపడేది తెలంగాణ రైతులకి. మరి ఇది కొట్టకపోయిందంటావు రేవంత్ రెడ్డి. ఇవాళ నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి ఇది నీకు చూపియాలనే వచ్చిన ఇక్కడికి. ఇంకొకసారి అట్లా మాట్లాడొద్దు రేవంత్ రెడ్డి గారు. కానీ ఇప్పటికైనా మీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, శాసనసభ్యులు తప్పు మాట్లాడొద్దు. ఇవాళ ఎంత గొప్పగా ఇవాళ అటు చూడండి, 20 ఫీట్లు ఎత్తుతో ఇవాళ పొంగి పొర్లుతున్నది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు.